ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇంకా 3 ఏళ్లు మాత్రమే సమయం ఉంది కూటమి ప్రభుత్వానికి. ఇందులో ప్రధానంగా డ్వాక్రా మహిళల విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళల రుణమాఫీ విషయంలో అప్పట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు డ్వాక్రా మహిళల విషయంలో కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి. లేదంటే భారీ ఎత్తున డ్వాక్రా మహిళల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అనేది భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే డ్వాక్రా మహిళల రుణంలో 10 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీని అమలు చేస్తాము అనేది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించారు. ఇది అమలు కాక వడ్డీ భారం పెరిగింది అనేది ఎక్కువగా డ్వాక్రా మహిళలు అయితే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు డ్వాక్రా మహిళలకి వీళ్ళకి చెప్పినట్టు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ, అంటే 10 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు కట్టిన దాని మీద కట్టిన వడ్డీ ఏదైతే ఉందో దానికి రాయితీ ఇచ్చి తిరిగి వాళ్ళ అకౌంట్లో వేస్తారు. గతంలో అదే జరిగింది. ఇప్పుడు అది చేస్తారా భవిష్యత్తులో? అది వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. అది చెయ్యాలి ఖచ్చితంగా. ఈ 2 ఏళ్ళు ఎలాగే చేయలేకపోయారు. ఈ 3 ఏళ్లలో అది చేయాలి. చేస్తేనే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి డ్వాక్రా మహిళల ఓట్లు అనేది పడతాయి. లేదు అంటే కొంతవరకు గల్లంత అయ్యే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఓట్ బ్యాంక్ వేరే పార్టీకి ప్రతిపక్షానికి టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కీలక జాగ్రత్త తీసుకోవాలనుకుంటుందట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆ ప్రకటన ఎప్పుడు చేస్తారు? ఆ హామీ ఎప్పుడు నిలబెట్టుకుంటారు? ఈ 3 ఏళ్లలో చూద్దాం.